చదువు లేదు సరే, చట్టుబండి ఏమిటి అంటే ఒకడిని వాడు పని ఏదో వాడు గొడ్లు కాసుకుంటూ ఉన్నవాడిని తండ్రి బలవంతంగా తీసుకొచ్చి వీధి బడిలో చేర్పించాడు. కూర్చో చంపేస్తానన్నాడు. 4 రోజులు ఉన్నా కానీ ఆయన ఏమీ చెప్పేది ఈయనకి ఎక్కట్లేదు. అది నోటికి తిరగదో పలకదో. తండ్రి బలవంతంగా చేర్చాడు. వీడు ఎప్పుడు పారిపోదామని వీడు చూస్తున్నాడు. చూస్తూ వీడు ఏం చేశాడు, కింద చూశాడు. ఈ నాపరాయి ఉంది. ఈ నాపరాయికి మధ్యలో సిమెంట్ అతుకోటి ఉంటుంది, లేకపోతే మరి ఉండవుగా పక్క. అది చూశాడు. వీడికి ఒక ఐడియా వచ్చింది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని మర్నాడు మేక తెచ్చుకున్నాడు. ఇక్కడి నుంచి నాపరాయికి మధ్యలో ఉండే సిమెంట్ అతుకుని గీకడం మొదలెట్టాడు. అలా మొత్తం వదులయ్యాక ఒకరోజు శుభ్రంగా యస్య జ్ఞానదయా సింధో అనగానే గోడ దూకితే అదే సందో అని పరిగెట్టాడు. నీ సంస్కృతం గోల ఎవడికి కావాలయ్య బాబు, నువ్వు ఒత్తులు అంటావు, మాకేవి బాలకవు. తర్వాత గురువుగారు అడిగారు, ఎరా చట్టు అంటే విద్యార్థి, అందుకే విద్యార్థి కూర్చునే నాపరాయని చట్టుబండా అనేవారు. అంటే వీడు వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. గురువుగారు అన్నాడు, ఒరే చట్టేడురా అన్నాడు. చట్టు లేదు, చదువు లేదు, చట్టు బండా లేదు సార్ అన్నాడు. వీడు వెళ్ళేటప్పుడు ఆ బండ పట్టుకుపోయి. అప్పుడు వచ్చింది చదువు లేదు, చట్టు బండా లేదు.